ఫార్మసీ విద్యార్థి ఆయిషా మీరా కేసులో మరో తీవ్ర విషాద ఘట్టం అయితే ముగిసింది. గత సుదీర్ఘ కాలంలో సిబిఐ విచారణలో ఉన్న ఈ కేసుని కొట్టేస్తూ సిబిఐ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో తన అవశేషాలను ఏవైతే రీపోస్ట్ మతం నిమిత్తమై తన అవశేషాలను అయితే సిబిఐ సొంతం చేసుకుందో, ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల మేరకు ఆ అవశేషాలను తిరిగి విజయవాడ కోర్టు నుండి వాళ్ళ తల్లిదండ్రులకు అందించారు. మరోసారి అంత్యక్రియలు తెనాలిలో జరపనున్నారు. ఆయిషా భౌతికాయాన్ని తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఈరోజు సిబిఐ కోర్టు అయితే అందించింది. తెనాలిలో ఈరోజు తిరిగి ఆయిషకు మరోసారి అయితే అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఆయిషా కేసు అయితే నడుస్తుంది. బి ఫార్మసీ ఆయిషా మీరా హత్య కేసులో అక్యూజ్డ్ ఎవరో ఇంకా దొరక్కపోవడం గమనార్హం. అంటే ఇంతకు ముందుకైతే సత్యం బాబు అనే ఒక నిందితుడిని అయితే అరెస్ట్ చేశాడు. అతన్ని కొన్ని రోజుల వరకు జైల్లో పెట్టి ఆ తర్వాత అతన్ని అయితే విడుదల చేశారు. అతను నిందితుడు కాడు, నిర్దోషి అని అయితే కోర్టు చెప్పి అతన్ని అయితే విడుదల చేసింది. కానీ తల్లిదండ్రులకు తగిన న్యాయం జరగలేదని వాళ్ళ తల్లిదండ్రులు అయితే సిబిఐని ఆశ్రయించారు. సిబిఐని ఆశ్రయించిన తర్వాత ఏదైతే ఆయిషా మీరాకి సంబంధించిన బాడీ పార్ట్స్ ఉన్నాయో అవి తిరిగి రికవరీ చేసుకొని రీపోస్ట్ మార్టం అయితే చేశారు. అలా రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇది దశాబ్దాలుగా వస్తూ ఈ రోజు అయితే ఆయిషా మీరా కేసును అయితే ఈ రోజు కోర్టు కొట్టివేసి ఆ కేసును అయితే క్లోజ్ చేసింది. తల్లిదండ్రులకైతే తగిన న్యాయం జరగలేదని ఆ కోర్టు ప్రాంతంలో ఆయిషా మీరా తల్లిదండ్రులు ఎంతగానో రోధించారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి సిబిఐ దగ్గరికి వచ్చి తిరిగి మా అమ్మాయి బాడీ పార్ట్స్ మాకు తిరిగి ఇవ్వండి, మేము మళ్ళీ అంత్యక్రియలు జరుపుతామని తిరిగి ఆ బాడీ పార్ట్స్ తీసుకొని మరోసారి అయితే అంత్యక్రియలు చేస్తున్నారు.